మామా ఏమచ్చా? నీకు భరించలేనంత బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటావు మామా? ఇంకెవరితో చెప్పుకుంటాను మచ్చా? మా అన్న గణపతితో చెప్పుకుంటాను. అన్నా? మన తండ్రి శివయ్యకి గణపతి కొడుకైనప్పుడు మనకి అన్ననే కదా అర్థమా? అవును మామా. గణపతిని తండ్రిగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పూజిస్తారు. సరే, బాధ వస్తే గణపతికి చెప్పుకుంటున్నావు, ఒకవేళ ఆయన పట్టించుకోకపోతే? భక్తుల బాధలను వినడానికి ఆయన అంత పెద్ద చెవులు పెట్టుకుని రెడీగా ఉండేది. పట్టించుకోకుండా ఎట్టుంటాడో? ఖచ్చితంగా పట్టించుకుంటాడు మామా. ఒకవేళ పట్టించుకోలేదు అనుకోమన్నాను, అప్పుడు ఎవరు చెప్పుకుంటావు? మా రెండో అన్న సుబ్రహ్మణ్యుడు చెప్పుకుంటాను. ఒకవేళ ఆయన కూడా పట్టించుకోలేదంటే? ఆయన భక్తుల దాకా సమస్య రావాలంటే ఆయన వేలాయుధాన్ని దాటుకొని రావాలా? పట్టించుకోకుండా ఎట్టుంటాడో? అయ్యే మామా, పట్టించుకోలేదు అనుకోమన్నాను, అప్పుడు ఎవరు చెప్పుకుంటావు? మా మేనమామకి చెప్పుకుంటాను. మేనమామా? అమ్మవారికి ఏకన్నా అన్నైనప్పుడు మనకి మేనమామనే కదా అర్థమా? అవును మామో, మాటలు బాగానే నేర్చుకున్నావే. ఆయన